గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్టాండర్డ్ జీకే నేను మీ హరిప్రసాద్. ఈరోజు స్టాండర్డ్ జీకేలో కొన్ని పరిశోధన కేంద్రాలు అవి నెలకొల్పినటువంటి ప్రాంతాలకు సంబంధించిన అంశాలు. ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తర్వాత గ్రూప్ 1 కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి వాటిల్లో పరిశోధన కేంద్రాలకు సంబంధించినటువంటి బిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని చాలా ఈజీగా సింపుల్గా స్టాండర్డ్ జీకే కాబట్టి ఇది ఎక్కువగా ఒక 2-3 టైమ్స్ బాగా నేర్చుకున్నట్లయితే ఇంకా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ పనికొస్తాయి. కాబట్టి వీటిని ఒక 2-3 టైమ్స్ బాగా చూడండి బ్రదర్. నెక్స్ట్ మన టాపిక్లోకి వచ్చేస్తే కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి కోల్కతాలో ఉంది. కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి కోల్కతాలో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, NIN అంటాం దీన్నే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. నెక్స్ట్ ట్యూబర్కులోసిస్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి చెన్నైలో ఉంది. నెక్స్ట్ ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి ముంబైలో ఉంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వైద్య పరిశోధనలకు సంబంధించినటువంటి కేంద్రాలు. ఇప్పుడు వ్యవసాయ సంబంధించిన పరిశోధనలు, వాటి సంస్థలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ నాగపూర్లో ఉంది. మీరు బాగా మతి పెట్టుకోవడానికి, మహారాష్ట్రలో బాగా పత్తి ఎక్కువగా పండుతుంది కాబట్టి నాగపూర్లో పెట్టారు. కాబట్టి కేంద్ర పత్తి అన్నప్పుడు నాగపూర్ అని నోట్ చేసుకోండి. తర్వాత భారత వ్యవసాయ పరిశోధన మండలి ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ భారత జాతీయ పాడి పరిశోధన సంస్థ కర్నాల్, హర్యానాలో ఉంది. నెక్స్ట్ సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది, దాదాపుగా మనము ఏ పంటలు ఎక్కడ బాగా పండుతాయో అలాంటి ప్రదేశాల్లో కొన్ని అంశాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ ప్రదేశాల్లో ఉంచడం జరిగింది రీసెర్చ్ సెంటర్స్ను. కాబట్టి కొంచెం వాటిని మనం అలా ప్లాన్డ్గా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనము కోపప్ అవుతాము. ఫ్రెండ్స్, ఛానల్ని చివరి వరకు చూడండి. చివరిలో కొన్ని అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ జునాగఢ్, గుజరాత్లో ఉంది. జాతీయ వేరుశెనగ అంటేనే మనకు గుజరాత్లో బాగా పండుతుంది కాబట్టి జునాగఢ్లో ఉంది. నెక్స్ట్ భారత ఉద్యానవన పరిశోధన సంస్థ బెంగుళూరులో ఉంది. జాతీయ ఉద్యానవనం వచ్చేసరికి బెంగుళూరులో ఉంది. మనకు ఆల్రెడీ దాన్ని ఉద్యానవనాల నగరం అని బెంగుళూరుని చెప్పుకుంటాం కాబట్టి ఉద్యానవన పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే బెంగుళూరుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేంద్ర సముద్ర చేపలు అంటేనే కొచ్చిలో, కేరళలో దొరుకుతాయి కాబట్టి కొచ్చి అని దృష్టి పెట్టుకోండి. నెక్స్ట్ భారత చెరుకు పరిశోధన సంస్థ, చెరుకు ఎక్కడ బాగా పండుతుందంటే ఉత్తరప్రదేశ్లో బాగా పండుతుంది. అదేవిధంగా చక్కెర బాగా దొరికేది కూడా ఉత్తరప్రదేశ్. కాబట్టి భారత చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. నెక్స్ట్ సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్, కోకోనట్ అంటేనే ఇంకేం లేదు, కేరళ కాసర్గఢ్లో ఉంటుంది. కాసర్గఢ్లో ఈ పరిశోధన సంస్థ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని రసాయనిక పరిశోధన సంస్థలు. ఇక్కడ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. ఇది ప్రీవియస్ బిట్ కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. డ్రగ్ రీసెర్చ్ అంటే లక్నో. నెక్స్ట్ కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ చెన్నై తోళ్ళు అని మతి పెట్టుకోండి. నెక్స్ట్
పెట్రోలియం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. పెట్రోలియం అంటే డెహ్రాడూన్. ఇలా మనం కొన్ని కోడ్ మతి పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డ్రగ్ రీసెర్చ్ వచ్చేసి లక్నో, తోళ్ల రీసెర్చ్ వచ్చేసి చెన్నై, తర్వాత పెట్రోలియం అంటే డెహ్రాడూన్గా మనం మతి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంశాలు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి న్యూఢిల్లీ. అలాగే సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ వచ్చేసి ధన్బాద్. సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ వచ్చేసి ధన్బాద్లో ఉంది. నెక్స్ట్ బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బిట్స్ పిలానీ. ఇది చాలా ఇంపార్టెంట్. బిట్స్ పిలానీ బిట్స్ అనేది పిలానీలో ఉంది. ఇది రాజస్థాన్ సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినది. నెక్స్ట్ ఇంకా ఇలాంటివి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఇది హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటేనే పంజాబ్లో పాటియాలలో ఉంది. స్పోర్ట్స్ ఎక్కడున్నాయంటే పంజాబ్, పాటియాలా. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వాటిలో మన దాన్ని అడగడం, ఈ ప్రశ్న అడగడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ అనేది సిఫెల్ హైదరాబాద్లోనే ఉంది. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నప్పుడు మైసూర్లో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నప్పుడు మైసూరు. తర్వాత ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ అన్నప్పుడు హైదరాబాద్. ఇది దృష్టిలో పెట్టుకోండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఆనంద్, గుజరాత్లోని ఆనంద్లో ఉంది. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ. హిందీ అంటేనే మనకు న్యూఢిల్లీ అని మతి పెట్టుకోండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బిహెచ్ఈఎల్, హైదరాబాద్. బిహెచ్ఈఎల్ హైదరాబాద్. నెక్స్ట్ నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ, ఎన్ఏఎల్, బెంగళూరులో ఉంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కోల్కతాలో ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్. బొటానికల్ రీసెర్చ్ అనేది కూడా మనకు లక్నోలో ఉంది. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. దీన్ని సిసిఎంబిగా చెప్పుకుంటాము. ఇది మన హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ. విష పదార్థాల పరిశోధన సంస్థ పారిశ్రామిక సంబంధించినది. ఇది లక్నోలో ఉంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ. ట్రోపికల్ మెటీరియాలజీ అనేది పూణే ఉంది. ఇవి దాదాపుగా నా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ పరిశోధన కేంద్రాలు. మీరంతా కూడా వీటిని బాగా నేర్చుకొని మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.